ఇప్పుడైతే కలుపుకుందాం. దీంట్లో క్యారెట్ వేసుకుందాం. కొంచెం కొత్తిమీర వేసుకుందాం. చెయ్యి కలుపుకుందాం. కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకోవాలి. ఫస్టే వేసుకోవాలి పిండిలో కలిపేటప్పుడు. కలుపుకోవాలి మొత్తం. చూడండి ఇట్లా కలుపుకోవాలి. కలుపుకున్నాక వాటర్ యాడ్ చేసుకుంటా కలుపుకోవాలి. కొద్దిగా వేసుకోవాలి. చాలా వేస్తే మళ్ళీ పిండి రొచ్చుగా అవుతుంది. కలుపుకోవాలి మంచిగా. చూడండి ఈ విధంగా ముద్ద అయితే కలుపుకోవాలి. నేను ఒక 5 రొట్టెల కోసం అని చేసిన. చూడండి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇట్లా స్ప్రెడ్ చేసినాక ఒక ముద్ద తీసుకొని ఇట్లా ప్రెస్ చేయాలి. మా పాప ప్రెస్ చేస్తుంది చూడండి. నేను ఇంకో దాంట్లో చేస్తున్నా. చెయ్యి మంచిది. మంచిగా చేస్తున్నావు నాకంటే కూడా. దీనికి మధ్యలో ఇట్లా హోల్స్ అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్ అందులో పోయి మంచిగా ఈ మనం పెట్టుకున్న ఏదైతే ఒత్తుకున్న పిండి అయితే ఉందో దాంట్లోకి ఆయిల్ పోయి మంచిగా ఉడుకుతుంది. మా పాప చూడండి నాకన్నా మంచిగా చేసింది. చిన్న చేతులతోటి బాగా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని పెట్టుకోవాలి. గిన్నె పెట్టుకోవాలి. ఇప్పుడు ఏదైతే పిండి పెట్టుకున్నామో అది పెట్టుకొని ఆయిల్ ఇందాకనే వేసుకున్న కాలనివ్వాలి సన్న మంట మీద. చూడండి మంచిగా రెడ్గా అవుతుంది కింద. ఒక 2-3 నిమిషాలు అట్లనే కాలనివ్వాలి. కాలనిచ్చిన తర్వాత మనం తిప్పేసుకోవాలి. చూడండి
చిన్నగా తిప్పేసుకోవాలి, లేకపోతే కాలిపోతుంది. రెండు తిప్పేసుకున్నా మంచిగా గాలనివ్వాలి.